లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతున్నట్టుగా ఆయన నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెను. దేవుడు గొప్ప చేయడం మొదలుపెట్టాడంట. ఆయన గొప్ప చేయడం మొదలుపెడితే ఎవ్వడు కూడా నిన్ను ఆపలేడు. నిజమే. ఆయన కార్యం మొదలుపెట్టగా యెహోవా కార్యం చేయగా దానిని త్రిప్పివేయగలవాడు ఎవడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక ఆయన ప్రారంభించాడు నీ జీవితంలో గొప్ప చేయడం అన్నది, ఇక దానిని ఆపడు. ఆయన మాట ఇచ్చాడంటే మాటే కదా. మోషే తర్వాత మోషేలాగా నువ్వు వాడబడతావు అని దేవుడు యెహోషువతో చెప్పాడు. ఆయన అనుకున్నాడు, నేనెంతటి వాడిని అనుకున్నాడు. కానీ ఏ రీతిగా అయితే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు 2 పాయలయ్యాయో, అలాగే యాజకులు కాళ్ళని అందులో మోపమన్నప్పుడు యెహోషువ మాట చొప్పున మరి ఆ నది 2 పాయలుగా అయిపోయిందంట. దేవాది దేవుడు చెప్తున్నాడు, వాడుకోవడం మొదలు పెట్టాడంటే దేవుడు ఎవరు ఆపలేరు. అలాగే నీ ఉద్యోగంలో కానీ, నీ చదువుల్లో కానీ, నీ కుటుంబ పరిస్థితుల్లో కానీ, నీ యొక్క పరిస్థితులలో ఏ స్థానంలో నువ్వు ఉన్నావో అక్కడ నిన్ను వాడుకోవడం దేవుడు మొదలు పెట్టాడంటే, అక్కడ నిన్ను బలపరచడం దేవుడు మొదలు పెట్టాడంటే, లేదా అక్కడ నిన్ను ఘనపరచడం ఆయన మొదలు పెడితే ఎవరు దానిని ఆపలేరు అంటున్నారు. నిన్ను గొప్ప మొదలు పెట్టేదనిగా మొదలుపెట్టాను. ఆయన ఆ కార్యాన్ని ముగించబోతున్నాడు. అట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఎంత మంచి దేవుడో ప్రభా, నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈరోజు మేమందరం దాన్ని రిసీవ్ చేసుకుని ప్రభా, నిజంగానే నిన్ను బట్టి మేము ముందుకెళ్తున్నాం, పరుగులెత్తబోతున్నాం. నిన్ను బట్టి మేము ఉజ్జీవకరంగా విజయం సాధించబోతున్నామని నమ్ముతున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే అయా తండ్రి, ఇప్పుడు తన ఆరోగ్యంలో కానీ తండ్రి, తన యొక్క దీర్ఘాయుష్లో కానీ ప్రభా, యేసు కుటుంబ పరిస్థితి సమాధానంలో తండ్రి, ఏ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు నిన్ను అడుగుతున్నారో దాంట్లో విజయం పొందుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.